శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఓకే, ఈ ప్రోటోకాల్ ఇష్యూ వస్తున్నట్టున్నది. స్థానికంగా మాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు లేరు. కౌశిక్ రెడ్డి చేతికి పోవద్దు ఒక చెక్ కానీ అఫీషియల్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి మంత్రి మాట్లాడినటువంటి ఆడియో వైరల్గా మారింది. దానికి సంబంధించి మేము చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినా అని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించడం జరిగింది. దీని మీద మీ ఒపీనియన్? పొన్నం ప్రభాకర్ గారికి ఒక చిల్లర రాజకీయం. ఆయనని ఇట్లాంటి పనులు చేస్తేనే కరీంనగర్ నుంచి ప్రజలు తరిమి కొడితే, హుస్నాబాద్లో ఏదో ఆడ ప్రజలు తెలిసి తెలియక ఓట్లు వేస్తే ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా మళ్ళా దుర్వినియోగమే చేస్తూ ఉన్నారు. ఆవేశం స్టార్గా మారిండు. ఖచ్చితంగా ఇట్లాంటి చేసుడు కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజలే ఆయనకి జవాబు చెప్తారు. ఈయన ఆర్డీఓ మీద ఫిర్యాదు ఇచ్చినప్పుడు అస్సలు మంత్రిగా ఈయనని బర్తరఫ్ ఎందుకు చేయొద్దు? ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమని చేస్తాం? ఇవాళ ఎవరి మీద ద్వేషం పెంచుకొని కానీ ఏం లేకుండా అనేది ప్రమాణం చేస్తాం. దాన్ని ఉల్లంఘించినట్టే కదా. ఎందుకు ఈయనని బర్తరఫ్ చేయొద్దు అనేది నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళు చిన్న ఎంప్లాయీస్. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కనీసం నాకు ఫోన్లో టచ్లో కూడా లేడు. కనీసం నేను ఆర్డీఓ గారితో ఇప్పటిదాకా మాట్లాడిన దాఖలు కూడా లేవు. ఆయనకి నా ఫోన్ కాల్ రికార్డ్ చూస్తే కూడా మీకు తెలుస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తేనే మనము ఎమ్మెల్యేగా గెలిచినాం. వాళ్ళకి వ్యతిరేకంగా ఈయన చేయడం కూడా కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. కానీ వీ విల్ ఫైట్ ఇట్ అవుట్, విల్ ఫేస్ ఇట్. ఒకటి చెప్పండి, గతంలో మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సేమ్ ఏదైతే రిపీట్ అవుతున్నది, మీరు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజేందర్కి ప్రోటోకాల్ విషయంలో ఏమీ ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆయన కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందని చెప్పేసి చర్చ జరుగుతుంది. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను. ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను ఆనాడు ఎమ్మెల్సీగా ఉంటే విప్ నుండి ప్రతి ప్రోగ్రామ్కి ఈటల రాజేందర్ గారికి ఇన్ఫర్మేషన్ పోయేది. ప్రతి ప్రోగ్రామ్కి ఈటల రాజేందర్ గారు రమ్మని మేము అడిగేది. కానీ ఆయన రాకపోతే మేమేం చేయలేం కదా. మేము ఎక్కడ ఉల్లంఘన చేసిన దాఖలే లేవు. ప్రతి దానికి ఆయన పిలిచినాం. మేము ప్రతి ప్రోగ్రాంలో కూడా ఆయన ఫోటోలు కూడా పెట్టినాం. మీరు అప్పుడు తీసి చూసుకోవచ్చు. యూ కెన్ సీ ద హిస్టరీ. మేము ఇవాళైతే వాళ్ళు కూడా లేరు కదా. ఇలా ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా ఎవరైనా చెక్కులు పంచుతారండి? ఏమైనా సెన్స్ ఉన్నదా? మాకు స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు ఉంటారు, మాకు స్థానికంగా ఉన్న ఎంపీపీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, మా జెడ్పీ చైర్మన్ గారు ఉంటారు, ఎంతమంది ఉన్నారు కదా. మా ఎమ్మెల్యేగా నేను ఉన్నా, ఎందుకు లేకుంటే ఎట్లా పంచుతారు? ఇది కరెక్టా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.